మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇది ప్రేమేనా సాంగ్ భలే ఉందప్ప. థ్యాంక్ యూ సో మచ్. యాక్ట్ చేస్తున్నారు ఓకే, మరి సింగర్ ఎవరప్ప అని అనుకుంటే అందులో కూడా నీ పేరు. కంపోజర్ అని చూస్తే అది నువ్వే ఉంది. సాంగ్ కంపోజ్ చేయగలుగుతాను నాకు తెలియదు. నేను మా ఫ్రెండ్ ఊరికి జామ్ చేస్తూ ఉన్నాం, లైక్ గిటార్ వేసుకుని ఇట్లా జస్ట్ చిల్లింగ్. సో ఆ ప్రాసెస్లో సడన్ ఒక ట్యూన్ వచ్చింది. సో ప్లీజ్ ఆ సాంగ్ పాడితే ఇంకా బాగుంటుంది. నువ్వు నవ్వే నవ్వుకే నిమిషంలో నిండెనే నా చుట్టూ వెన్నెలే ఇది ప్రేమేనా ఇది నిజమేనా. ఏంటి యుఎస్లో ఉన్న కుర్రోడు ఇక్కడికి వచ్చి సరిగమపలో పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్ హ్యాపెన్. నారప్ప సినిమాలో ఒక యంగర్ రోల్ ఉంది కదా, ఓకే ఆడిషన్ పంపించి ఆన్లైన్ 96 రీమేక్ జాను మూవీ ఉంది కదా, దానికి యంగర్ వర్షన్ కూడా ఫ్లైవర్స్ వచ్చినాయి. సో అలాంటివి చాలా వచ్చినాయి పాస్ట్లో, అన్నిటికీ పంపించా కానీ ఎప్పుడు ఒక రెస్పాన్స్ కూడా రాలేదు. సో దీనికి కూడా వస్తుంది నాకు డౌట్, సరే రాదులే అనుకున్నా. సో వాట్స్ యువర్ ఫస్ట్ సాంగ్ ఇన్ ద సరిగమప? ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిలువదే. పతంగ్ టీజర్ కానీ భలే ఉందప్ప. సో అందులో ఇద్దరు పోరగాళ్ళు కలిసి ఒక అమ్మాయి కోసం పతంగులాట ఆడుతున్నారు, దాంట్లో ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఉంటుంది కదా, చెప్పచ్చా? యూజువల్గా సింగింగ్ ప్రొఫెషన్లో మీరు వెళ్తూ ఉన్నారు అంతా ఓకే, బట్ కాకపోతే ఇలా యాక్టర్ అవుదామని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగినా కూడా నేను ప్యూర్ తెలుగు అబ్బాయిలా పెరిగా, అమెరికాలో పెరిగినా. నా లైఫ్లో నేను హాలీవుడ్ మూవీ టీనేజ్ ఇయర్స్ వరకు చూడలే నేను. సో నా చిన్నప్పుడంతా నేను ఈ సుమక్క షోలు, మా ఊరి వంటలు అన్నీ చూసి పెరిగాను అనమాట. జెమినీ మ్యూజిక్లో ఏమంటారు పాటలు వేసి నాకు ఎప్పుడు అనిపించేది, అరే నేను కూడా ఒకరోజు కాల్ చేయాలరా ఈ యాంకర్స్. ఈ ఫీల్డ్ వచ్చేటప్పటికి సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఏ నమ్మకంతో దిగామనుకోవచ్చు? అక్కడ అమెరికాలో కాస్త బుల్లింగ్ ఎక్కువ అనమాట. ఇప్పుడు నేను అమెరికన్ కాదు కదా, ఐఎమ్ నాట్ వైట్, నేను తెలుగుడిని. ఫర్ దెమ్ ఐ యూస్ టు బీ బులీడ్ అనమాట. అంటే వీడియో ఇంతగా ఉన్నాడు, వీడేంటి ఇండియన్ కర్రీలు తింటున్నాడు, ఏదో చేస్తున్నాడు ఏంటి. నా టాలెంట్ని నమ్ముకుని నేను పోస్ట్ చేసుకుంటున్నా యూట్యూబ్లో. వీళ్ళేంది అదే బిట్ తీసుకుని జోకులు వేసుకుంటున్నారు నా మీద, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు ఇట్లా, నేనేం తప్పు చేశానని చాలా లో ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వలేదు కాబట్టి నేను ఎవరినో యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి ఏడిపిస్తున్నారు, కానీ అదే నేను ఈ సేమ్ సింగింగ్, ఈ సేమ్ యాక్టింగ్ ఒకరోజు బిగ్ స్క్రీన్ మీద కనబడితే we should never make fun of anyone for their big dreams because we never know who will become what. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్ టైమ్స్లో తెలుగులో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అనేది కూడా మంచి ఫేమ్ అనేది కూడా తెచ్చుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ కూడా చాలామంది కూడా వింటున్నారు. అలా రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది ఇది ప్రేమేనా అనే సాంగ్ మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి ఆ సాంగ్ పాడింది, కంపోజ్ చేసింది అండ్ యాక్ట్ చేసింది కూడా ఒక్క పర్సనే. పర్సన్ ఎవరంటే ప్రణవ్ కౌశిక్. మరి మనోడు యొక్క చరిత్ర చూసుకుంటే బోర్డ్ ఎంత ఉంది. అందులో చిన్న జిమిక్ చెప్పాలంటే యుఎస్ నగరం నుంచి మన భాగ్యనగరానికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి. మరి ఇక్కడికి వచ్చి మంచి మంచి మూవీస్ అనేది కూడా తీస్తున్నాడు. ఇంకా బోల్డెన్ సంగతులు మనోడిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ ప్రణవ్. హలో. హాయ్ హాయ్. ఇప్పుడు నవ్వు ఎందుకు వచ్చిందో చెప్పు. మళ్ళీ ఏమన్నా పోయిందా ఏంటి? లేదు, అంటే ఏమంటారు యాక్టర్, కంపోజర్, సింగర్ అన్నారు కదా, అంతే కదా. నువ్వు కూడా నువ్వే చేస్తావు అంటారేమో అని. ఆహా, ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇలాంటివి అంతా చేయలేదు. ఇది ప్రేమేనా సాంగ్ భలే ఉందప్ప. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సాంగ్ చూసేటప్పుడు ఏమనిపిస్తుందంటే ఓకే యాక్ట్ చేస్తున్నారు ఓకే, మరి సింగర్ ఎవరప్ప అని అనుకుంటే అందులో కూడా నీ పేరు. కంపోజర్ అని చూస్తే అది నువ్వే ఉంది. సో హౌ ఇట్ స్టార్టెడ్? యా, అంటే దిస్ సాంగ్ లేకపోతే నా జర్నీ జనరల్. సో సాంగ్ అంటే నేను కంపోజ్ చేస్తానని నాకు తెలియదు అసలు, యాక్చువల్లీ నో క్లూ. మామూలుగా యాక్టింగ్, సింగింగ్, రైటింగ్, డైరెక్టింగ్ ఈ జోన్లో ఉంటాను, కానీ దట్ లైక్ నేను సాంగ్ కంపోజ్ చేయగలుగుతాను నాకు తెలియదు.
నేను మా ఫ్రెండ్ ఊరికి జామ్ చేస్తూ ఉన్నాం, లైక్ గిటార్ వేసుకుని ఇట్లా జస్ట్ చిల్లింగ్. సో ఆ ప్రాసెస్లో సడన్ ఒక ట్యూన్ వచ్చింది, సేమ్ కింగ్ సినిమాలో బ్రహ్మీ టైప్స్ అనమాట. అరే ట్యూన్ వచ్చేసిందిరా అని ఫ్రెండ్ అన్నాడు, ఇది బాగుంది టైప్స్ అని చెప్పి వి మేడ్ ఇట్ హ్యాపెన్ అనమాట. ఓకే, సో దట్స్ హౌ ద సాంగ్ ఫార్మ్డ్, జస్ట్ ర్యాండమ్ జామ్ సెషన్లో. ఓకే. కాకపోతే ఇప్పుడు ఆ సాంగ్ని కూడా చాలామంది కూడా మరి ఓన్ చేసుకుంటున్నారు, లూప్లో పెట్టుకొని వింటూ ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్ దట్ సక్సెస్? యా, ఇట్స్ గుడ్. అంటే చాలా సరదాగా చేసిన సాంగ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓ అందరు వినేయాలి, ఓ చూసేయాలి, ఓ ఫుల్ వైరల్ అయిపోవాలి మనము అనే ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్తో ఏం చేయలేదు. జస్ట్ హార్ట్ ఫెల్ట్గా ఒక లవ్ సాంగ్, ఇది ప్రేమైన మూమెంట్ అంటారు కదా, లైక్ ఇది లవ్వో కాదో తెలియని మూమెంట్లో ఒక పర్సన్, ఒక వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నాడు, దాని మీద ఒక పాట రాస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక చాలా ఫన్ సాంగ్ చేసాము. సో యా, రిలీజ్ చేస్తాం. ఆబ్వియస్లీ మనకు ఉంటుంది ఏమంటారు, జనాలు చూడాలి, ఎంజాయ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలని. సో లక్కీలీ దే లవ్డ్ ఇట్ అండ్ దే లిసనింగ్ టు ఇట్, అండ్ హోప్ఫుల్లీ ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్ వింటారని ఆశిస్తున్నాను. యా, వింటారు, ఎందుకంటే సాంగ్ అంత బాగుంది. అండ్ మీ ఇద్దరి ఒక పేరింగ్ అనేది కూడా చాలా బాగుంది, యూ అండ్ రిషిత. ఇంకా నువ్వు అండ్ రిషిత ఒక పేరింగ్ కానీ, అండ్ ఆ సాంగ్ చూస్తూ ఉంటే ఏదో పెద్ద మూవీస్ సాంగ్స్ కొరియోగ్రఫిక్ టైప్ కానీ, సో ఆ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు కూడా అనిపించలేదు. యా, దట్ డెఫినెట్లీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మాన్సూన్ టేల్స్. లైక్ మన చాలా క్లోజ్ ఏమంటారు, జీ తెలుగు ప్రోగ్రామింగ్ హెడ్ రమ్య గారు, దే స్టార్టెడ్ ప్రొడక్షన్ హౌస్ అలాంగ్ విత్ రాహుల్ అన్న అండ్ సాయి అన్న, మాన్సూన్ టేల్స్ అని. సో ఇట్స్ రియలీ న్యూ ఏజ్ ప్రొడక్షన్ హౌస్, చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. సో లక్కీలీ దే లవ్ ద సాంగ్. ఇది ప్రేమైన పాట వినిపించాను వాళ్ళకి చాలా నచ్చింది. సో వీ డిసైడెడ్ టు హిందీలో వస్తున్నాయి చాలా మంచి స్కేల్లో ఇండిపెండెంట్ సాంగ్స్, తమిళ్లో కూడా చూస్తున్నాం మనం ఈ మధ్యన ఒక సర్జ్ ఆఫ్ ఇండిపెండెంట్ సాంగ్స్ ఆర్టిస్ట్. సో ఎందుకు తెలుగులో కూడా కాస్త మంచి స్కేల్లో కొత్తగా ఫ్రెష్గా ఒక లవ్ సాంగ్తో వద్దాం, చాలా బాగుంటుంది యూనిక్గా అనే ప్లాన్తో వీ డిడ్ దిస్. సో definitely మొత్తం టీమ్ ఎఫర్ట్ అండ్ క్రెడిట్ టు మాన్సూన్ టేల్స్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ దట్ వర్క్డ్ ఆన్ దిస్ సాంగ్. ఓకే, అంటే మెయిన్గా ఇందులో క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాం? అట్లేం లేదండి, అంటే డెఫినెట్లీ ప్రతి టెక్నీషియన్ కదా. ఇప్పుడు అంత బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే కెమెరామెన్ వసంత్ గారిది, అంత మంచి కొరియోగ్రఫీ అంటే మోయిన్ గారిది. సో ఆబ్వియస్లీ సాంగ్ నేను చేశాను అండ్ సాంగ్ వెనకాల కూడా చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి. బేసిక్లీ నా ఫ్రెండ్ ప్రోగ్రామింగ్ చేశాడు ఆ సాంగ్కి. ఓకే, సో వాడు చాలా బాగా చేస్తాడు. సో మెనీ నేమ్స్ ఒక్కళ్ళని చెప్పలేము కానీ టీమ్ ఎఫర్ట్ అండ్ మొత్తం ఆర్గనైజ్ చేసింది మాత్రం అవర్ ప్రొడక్షన్ హౌస్ మాన్సూన్ టేల్స్, విచ్ ఇస్. ఓకే, ఎన్ని డేస్ పట్టింది ఇది? ఎన్ని రోజులు నో అబౌట్ ద సాంగ్, అది రావడానికి దాని ప్రోగ్రామింగ్ కానీ. సో డెఫినెట్లీ బిఫోర్ ద షూట్ వర్క్ అనేది కూడా ఉంటుంది కదా, సో దానికి సంబంధించి. సో చెప్పాలంటే ఈ సాంగ్ ట్యూన్ నాకు ఆల్మోస్ట్ 2021-2022 నుంచి ఉంది సాంగ్ ట్యూన్. ఓకే, అంటే అదొక బ్రేకప్ సాంగ్ లాగా కంపోజ్ చేశాను నేను ర్యాండమ్గా. ఇప్పుడు సాడ్గా ఉన్నప్పుడు ఏదో లాలా ఇట్లా పాడేశాక అది నా వాయిస్ మెమోస్లో ఉందన్నమాట, వాయిస్ నోట్స్లో. ఓకే, సో సడన్గా నాకు ఆ ట్యూన్ గుర్తొచ్చింది జామ్ సెషన్లో నా ఫ్రెండ్తో ఉన్నప్పుడు. అరే ఇలా పాడదాంరా, ఈ ట్యూన్ ఒకటి ఉంది నాది అని స్టార్ట్ చేసాము. అది ఇంకా అట్లా ఫ్లో అవుతూ వెళ్ళిపోతూ ఉంది అనమాట. అప్పుడు వాడు చెప్పాడు, అరే ఇది బాగుందిరా వాట్ ఎవర్ అని. అది చెప్పింది 2023 ఎండింగ్లో చెప్పాడు, ఇది బాగుందని ట్యూన్. సో అప్పటి నుంచి సరే బాగుంది అంటున్నాడు కానీ సరే చేద్దామా లేదా టైప్స్లో కాస్త పక్కన పెట్టా. నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు ఫర్ సమ్ రీజన్. ఆ తర్వాత అందరికి వినిపిస్తుంటే దే వర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఇట్. అరే చాలా బాగుంది ట్యూన్, చేయొచ్చు కదా అని చాలామంది ఫ్రెండ్స్ అందరు అంటున్నారు. సో సరే నిజంగా బాగున్నట్టుంది, నాకు నచ్చింది. కానీ ఏమంటారు, దీన్నే ఒక ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ చేద్దాం అనుకోలే, అది ఒక ఫ్లోలో అందరికి నచ్చి అట్లా జరగడం అట్లా అయిపోయింది. ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ యార్, ఇట్ స్టార్టెడ్ ఇన్ 2022. ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇక్కడైతే ప్రేక్షకుల ముందుకు రావడానికి 2025. బట్ డెఫినెట్ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ సాంగ్ ఇది చేద్దాము అనుకున్నప్పటి నుంచి ఇట్స్ వెరీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. బేసిక్లీ వీ వెంట్ టు షూటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాన్సెప్ట్ అనుకుని డిస్కస్ చేసుకుని ఒక టీమ్గా ఇలా చేద్దాం, ఒక మ్యూజికల్ లా చేద్దాము, ఫ్రెష్గా ప్రజెంట్ చేద్దాము, కలర్ ప్యాలెట్ ఇలా అనుకుందాం. ఇఫ్ యూ నోటీస్ లైక్ దట్ లైట్ స్కై బ్లూ, yellow, బోగిన్ విల్లా పింక్ ఫ్లవర్ థీమ్, వీ వెంట్ విత్ దట్. బ్యాక్గ్రౌండ్ సెట్స్ ఆల్సో చాలా అంటే వన్స్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. మన క్రియేటివ్ ఐడియాస్ కాన్సెప్ట్స్ బయట పెట్టేసుకుని డిస్కస్ చేసుకుని చాలా ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ బీయింగ్ ద కలర్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ సాంగ్లో. సో వైట్, yellow, పింక్, రెడ్ అనమాట, 4 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. సో వీ వాంటెడ్ టు షో ద ప్రోగ్రెషన్ ఆఫ్ లవ్. ఓకే,
కాస్ట్యూమ్స్లో బిగినింగ్లో వాడు ఏమంటారు వాడు ప్రేమిస్తాడు కానీ అది కాస్త కొంచెం ఇంకా లవ్ జోన్లోకి వెళ్ళదా, సో అప్పుడు వైట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ జోన్ కాస్త అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఎల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత రొమాన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు అమ్మాయి పింక్ అవుతుంది. అండ్ దెన్ లాస్ట్లో దర్ బోత్ ఇన్ లవ్ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు రెడ్ అయిపోతుంది బేసిక్లీ. సో వీ వాంటెడ్ టు డూ క్యూట్ థింగ్స్ లైక్ దిస్. థ్యాంక్ గాడ్ బ్లాక్ మాత్రం చూపించలేదు. అది బ్రేకప్ సాంగ్, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా బ్లాక్ థీమ్తో వస్తారా? వీఆర్ వెయిటింగ్ యార్. ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గా కుదిరి సో అలా బయటకు వచ్చే సాంగ్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అందులో ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకునే ముందు సో ప్లీజ్ ఆ సాంగ్ పాడితే ఇంకా బాగుంటుంది. ఓ యా. అడగాలని ఉన్నదే నేను అడిగేయాలని ఉన్నదే, అరే అప్పుడే వద్దనిపించనే ఓ ఓ, తెలపాలని ఉన్నదే ఇది తెలిపేయాలని ఉన్నదే, అరే ఇప్పుడే కాదనిపించనే ఓ ఓ, నువ్వు చూసే చూపుకే మొదలైపోతున్నదే గుండెల్లో వర్షమే ఈ గో ఇలాగే, నువ్వు నవ్వే నవ్వుకే నిమిషంలో నిండెనే నా చుట్టూ వెన్నెలే ఇది ప్రేమేనా ఇది నిజమేనా ఇదేం హాయో ఇదేం సోయో ఇలా నన్నే అల్లేసిందే ఇది ప్రేమేనా ఇది నిజమేనా కలో మాయో తెలియకుందే తెలియకున్నా సరే అందే. థ్యాంక్ యూ. రియల్లీ ఇట్ వాస్ వెరీ నైస్ యార్. థ్యాంక్ యూ సో మచ్. పాట మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఇట్ వాస్ చాలా బాగుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మీ యొక్క కో-స్టార్ రిషిత గురించి కూడా. సో ఎలా నడిచింది ఏంటి? యా నో షీఈస్ అ వెరీ స్వీట్ పర్సన్. తను యాక్చువల్లీ వీ లుకింగ్ ఫర్ సమ్వన్ ఏమంటారు కాస్త కాలేజ్ అంటే నమ్మబుద్ధి ఉండాలి. సో నేను పిల్లబచ్చగాడిలో ఉంటా, ఆమె కూడా పిల్లబచ్చలా ఉండాలి. సో వీ జస్ట్ హ్యాపెన్ టు ఫైండ్ హర్ త్రూ ఇన్స్టాగ్రామ్ రీల్స్. చాలా రీల్స్ లో చూసాం అమ్మాయి. యా నేను యాక్చువల్లీ ఐ నెవర్ కేమ్ అక్రాస్. యాక్చువల్లీ చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు అరే ఆల్రెడీ చూసాం తను అని. నేను ఎప్పుడు చూడలేను, సోషల్ మీడియా కాస్త తక్కువ. సో వీ ఫౌండ్ హర్ అండ్ వీఆర్ లైక్ షీఈస్ వెరీ క్యూట్, షీ లుక్స్ వెరీ న్యాచురల్, ఒక నార్మల్గా కాలేజ్లో ఉండే అమ్మాయిలాగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో వీ వర్ ఏబుల్ టు టాక్ టు హర్. And she loved the song, definitely chesta andi, so she came down for that. Very sweet girl, yeah, and yeah, very nice. Oh, Monsoon Tales Ramya garu, so she's a sister of Adivishesh garu ani kuda vinnam. Is it true? She's a cousin of cousin sister of. Andike Adivishesh garu kuda ba entertain avutu ee song ni kuda release chesaru. Yeah, he saw the song and chubichindi and he loved it. మామూలుగా నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అసాసిన్ కూడా చూసారు ఆయన. సో ఆయన కాల్ చేసి వెంటనే అప్రిషియేట్ చేశారు అనమాట, చాలా బాగుంది, చాలా ఏమంటారు యూనిక్గా చేశారు, ఆయనకు నచ్చింది కాన్సెప్ట్ అంతా, అది కొంచెం ఆయన జోన్లోనే ఉంటుంది కదా జానర్ అంతా. సో హీ వాజ్ ఏబుల్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ కాల్ చేసి ఆయనకు తెలుసు కదా షార్ట్ ఫిల్మ్ కష్టాలు. హీ ఆల్సో కేమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బిగినింగ్స్. సో ఆయన కూడా చాలా కష్టపడ్డాడు బిగినింగ్లో కొత్త కాన్సెప్ట్స్తో రావడానికి. సో హీస్ సమ్వన్ దట్ ఎంకరేజెస్ న్యూ టాలెంట్. కొత్త వాళ్ళు ఏమైనా కొత్తగా ట్రై చేస్తుంటే ఎంకరేజ్ చేయాలని డెఫినెట్లీ ఆయన మనసులో చాలా ఉంటుంది ఆయన పర్సనాలిటీలో. సో ఆయన అది చూసి నిజంగా నచ్చి ఆయనకి షార్ట్ ఫిల్మ్ అప్రిషియేట్ చేశాడు. ఇలా సేమ్ ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి సాంగ్ చూపించినప్పుడు కూడా మనోడేనా అప్పుడు చేసింది ఇది చాలా బాగా చేశాడు కదా, ఇది కూడా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ఇట్. మేమేమి ప్రమోట్ చేయమని ఇట్లా ఏం అడగలేదు యాక్చువల్లీ. చూపించి ఆయనకు చాలా నచ్చి నేను చేస్తాను తప్పకుండా ఇట్లా ఎంకరేజ్ చేయాలి ఆయన జెన్యున్గా ఆయన ఫీల్ అయ్యి చేసింది. వెరీ హ్యాపీ దట్ హీ ఎంకరేజ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు అందరికీ తెలుసు. ఫ్రమ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ విత్ అ స్మాల్ చిన్న ఆర్టిస్ట్గా వచ్చి అగైన్ హీ కేమ్ నౌ ఇన్ అ గుడ్ పొజిషన్. సో అలాంటి వాళ్ళకే మన కష్టాలు తెలుసు అన్నట్టు కూడా. సో అడివిశేష్ గారు కూడా చాలా చక్కగా ప్రమోట్ చేశారు. ఇట్ వాస్ నైస్. అండ్ ఈ సాంగ్ని సో ఫస్ట్ ఓకే చేయించుకోవడానికి రమ్య గారి దగ్గర ఏమైనా కష్టపడ్డారా ఏమన్నా? డెఫినెట్లీ, అంటే సాంగ్ నచ్చేసింది వెంటనే. ఓకే, కానీ ఏ రకంగా చూపించాలి, ఏ స్కేల్లో చూపిద్దాము, ఎలా చేద్దాము అనేది ఒక డిస్కషన్ డెఫినెట్లీ నడిచింది. బికాజ్ ఒక స్కేల్లో వెళ్తే ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే డెఫినెట్లీ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ విల్ వి రికవర్, అన్ని డౌట్స్ వస్తాయి.
బట్ సీయింగ్ సచ్ గ్రేట్ స్కేల్ ప్రోడక్ట్స్ ఇన్ నార్త్ ఇండియా ఫర్ ఇండిపెండెంట్ సాంగ్స్, తమిళ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ మనం ఎందుకు చేయకూడదు, లెట్స్ బీ ద ఫస్ట్ పీపుల్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ అ యూనిక్ వే. చేయలేదని కాదు ఇది వరకు, బట్ ఒక ఈ యంగ్ జెన్జీ జోన్లో ఒక హై స్కేల్ సాంగ్ ఎప్పుడు చేయలేదు అనిపించింది. సో లెట్స్ టేక్ ఇట్ అప్, లెట్స్ టేక్ దట్ రిస్క్. బట్ అట్లీస్ట్ వెన్ పీపుల్ సీ ఇట్, ఒక దిల్ లవ్ ఇట్, ఓ వావ్ తెలుగులో కూడా ఇలా చేశారు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అండ్ హోప్ఫుల్లీ ఇట్ ఎంకరేజెస్ మోర్ న్యూ ఆర్టిస్ట్స్, తెలుగు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు బయట. సో హోప్ఫుల్లీ ఇలాంటివి చూసి దే ఆల్సో దే ఫీల్ లెట్స్ మేక్ మోర్ అని హోప్ఫుల్లీ ఇట్ ఇన్స్పైర్స్ దెమ్ లైక్ దాట్. సో ఇట్ వాజంట్ జస్ట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అలోన్, బట్ ఇట్ వాజ్ అబౌట్ ద బిగ్గర్ పిక్చర్. సరే, ఈవెన్ ఇఫ్ వీ టేక్ దిస్ రిస్క్, అట్లీస్ట్ హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు ఇన్స్పైర్ మోర్ పీపుల్ టు టేక్ అప్ సాంగ్లు చేయడం, విల్ డూ మోర్ హై క్వాలిటీ సాంగ్స్తో చేయాలి, హై క్వాలిటీ ప్రొడక్షన్తో చేయాలి. అండ్ మేబీ ఇట్ ఇన్స్పైర్స్ మోర్ పీపుల్ బిగ్గర్ పిక్చర్ కోసం తెలుగు ఇండిపెండెంట్ జానరాని కాస్త ఇంక్రీజ్ చేయడం. దట్ వాస్ ద గోల్ బేసిక్లీ. నైస్. ఆ గోల్ సక్సెస్ అయినట్టు అనిపించింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మా ఇంటెన్షన్ పీపుల్ అప్రిసియేషన్ అనేది తీసుకోవడం కానీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. నైస్. అండ్ సో సరిగమప నుంచి మొదలెడదామా లేకపోతే పతంగ్ నుంచి వద్దామా? మీ ఇష్టం అండి. సరిగమప. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సరిగమప. ఏంటి యుఎస్లో ఉన్న కుర్రోడు ఇక్కడికి వచ్చి సరిగమపలో పార్టిసిపేట్ చేయడం కానీ, హౌ ఇట్ హ్యాపెన్ ద జర్నీ? సో యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే పీపుల్ ఇంట్రడ్యూస్ అయింది ఒక సింగర్గా సరిగమపకి. బట్ బిగినింగ్ నుంచి ఐవ్ డన్ ఎవ్రీథింగ్, లైక్ యాక్టింగ్, సింగింగ్, రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్, సినిమా అండ్ స్టోరీ టెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో దాని మీదే ఉండింది నాకు ఎప్పటి నుంచో. లక్కీలీ యుఎస్లో ఏంటంటే మనం మామూలుగా ఇట్లా మ్యూజికల్స్ ప్లేస్ అంటాం చూడండి. సో యాక్టింగ్, సింగింగ్ రెండు రావాల్సి వస్తుంది. బికాజ్ స్టేజ్ మీద నువ్వు యాక్ట్ చేస్తావు సీన్ తగ్గట్టు, మళ్ళీ మ్యూజికల్ అన్నప్పుడు మళ్ళీ పాడాల్సి వస్తుంది సో స్టేజ్ మీద. సో లక్కీలీ ఐ డిడ్ బోత్. సో అది నాకు బిగినింగ్ నుంచి ఉండింది. రెండు యాక్టింగ్, సింగింగ్, నాకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి. బట్ హౌ సరిగమప హ్యాపెండ్ అంటే, నేను యూఎస్లో ఉన్నప్పుడు ఈ ఆడిషన్స్ వచ్చాయి, సరిగమప ఆన్లైన్ ఆడిషన్స్. సరే సరదాగా అప్లై చేద్దామని అప్లై చేశా. నాకు రాదనిపించింది, ఎందుకంటే దానికన్నా ముందు నేను చాలా ఆడిషన్స్ ఇచ్చా. లైక్ మామూలుగా సినిమాకి టీనేజ్ రోల్స్ ఉంటాయి కదా అప్పట్లో, 17-18 బిఫోర్ దాట్. సో 17-18 ఆ వయసులో ఐ వుడ్ సెండ్ ఆడిషన్ ఫర్ దీస్ టీన్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నారప్ప సినిమాలో ఒక యంగర్ రోల్ ఉంది కదా, దానికి ఆడిషన్ పంపించి ఆన్లైన్ అడిగారు, అంటే ఫ్లైయర్ వచ్చింది. సో ఈవెన్ దిస్ 96 రీమేక్ జాను మూవీ ఉంది కదా, దానికి యంగర్ వర్షన్ కూడా ఫ్లైయర్స్ వచ్చినాయి. సో అలాంటివి చాలా వచ్చినాయి ఫాస్ట్ లో, అన్నిటికి పంపించా. కానీ ఎప్పుడు ఒక రెస్పాన్స్ కూడా రాలేదు. కన్సిడరింగ్ ఓర్ వచ్చింది నీ అప్లికేషన్ అన్న కూడా ఎప్పుడు రాలా. సో దీనికి కూడా వస్తుంది నాకు డౌట్. సరే రాదులే అనుకున్నా, పంపిస్తే యూర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని వచ్చింది. ఓకే, నాకు డౌట్ వచ్చింది అనమాట, ఎక్కడో తేడా కొడుతుంది సీన్, నెక్స్ట్ రౌండ్ అంటున్నారు వీళ్ళు. సరే ఇది కూడా సరే నెక్స్ట్ రౌండ్ అంటారు, మళ్ళీ తెలుసుగా ఏమైతుందో నెక్స్ట్ పోద్దులే అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా సెలెక్టెడ్ అన్నారు, సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అంటున్నారు. ఏంట్రా బాబు, సంథింగ్ ఇస్ ఫిషీ, ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అన్నారు. ఒరే బాబు మీరు నన్ను ఆశలు ఇవ్వకండి, నాకు హోప్ ఇవ్వకండి అని మైండ్ సెట్ లో ఉండే. సో లక్కీగా ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యా. సో ఫైనల్ రౌండ్ లో పర్సనల్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ వీడియో కాల్ చేసి దే లిసన్ టు యూ సింగింగ్ డిఫరెంట్ జానరాస్ అనమాట. అడుగుతారు ఈ జానరా బాడ్ అని, లైవ్ ఇంటర్వ్యూ లాగా. సో నేను పాడాక నో రెస్పాన్స్ ఫర్ అట్లీస్ట్ 1 వీక్. సో నేను పోయింది అనుకున్నా, సరే రాలేదు ఇంకా, లాస్ట్ పెంచి లాస్ట్ లో కట్ చేస్తారు, నన్ను ఎలిమినేట్ చేశారు అనుకున్నా. అదే ప్రాసెస్ లో ఐ టోల్డ్ యూ ఐ ఆల్సో రైట్ అండ్ డైరెక్ట్ రైట్. సో ఒక వెబ్ సిరీస్ రాసా, ఒక రామ్-కామ్ వెబ్ సిరీస్. సో నా డిగ్రీ కరెక్ట్ గా ఆ టైంలో అయిపోతుంది. సో నేను అనుకున్నానంటే సరే వచ్చినా రాకపోయినా మనం ఇండియాకి వెళ్ళిపోదాము, సరిగమప వస్తే మంచిది, ఆ ప్లాట్ఫామ్ లో మనం వెళ్ళొచ్చు. రాకపోతే నేను రాసుకున్న వెబ్ సిరీస్ ని ఒక చాయ్ బిస్కెట్ కి కానీ, ఒక తమాడాకి కానీ, సమ్ మన తెలుగు ప్లాట్ఫామ్స్ కానీ పిచ్ చేస్తే మేబీ దిల్ ప్రొడ్యూస్ ఇట్. నేను అందులో యాక్ట్ చేయొచ్చు, అందులో డైరెక్ట్ చేయొచ్చు, అందులో రాయొచ్చు నేను. సో అలా ఒక జనాల ద్వారా, అలా ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను జనాలకి వెళ్ళొచ్చేమో అని అనుకున్నా. రాకపోతే నేను వెంటనే ఇండియాకి వెళ్ళిపోయా. 2 days డిసిజన్ అది. మా నాన్నతో, ఫ్యామిలీతో అందరితో మాట్లాడి కూర్చుని, సరే ఎట్లా డిగ్రీ అయిపోయింది ఇంకా, సో లెట్ మీ గో పర్స్యూ మై డ్రీమ్స్, మై గోల్స్, మై ప్యాషన్స్ అని ఇంట్లో డిస్కషన్ జరిగి 2 days డిసిజన్లో ఇండియాకి వచ్చేసాను. సరిగమప నుంచి ఇంకా ఏం రిప్లై రాలేదు అనుకున్నా. సో అలా నా పనులు చేసుకుంటున్నా. వితిన్ 10 days ఆఫ్ బీయింగ్ ఇన్ ఇండియా, నేను ఎప్పుడో December 31st వచ్చా ఎగ్జాక్ట్గా, న్యూ ఇయర్స్ అప్పుడు ఫ్లైట్లో ఉన్నా. నాకు Jan
10th 15th ఆ టైం కల్లా నేను సెలెక్ట్ అయిపోయా. వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు. ఆ టైం చూసి కరెక్ట్గా దిగావు, ఇండియాలో ల్యాండ్ అయ్యావు తెలుసా. జస్ట్ అది వర్కౌట్ అయిపోయింది. అంటే నేను వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోయాలి. కానీ గాడ్స్ గ్రేస్ అది సరిగమప ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా నాన్న వద్దన్నాడు కూడా. ఇది సింగింగ్ అంటే ఆ ప్రోగ్రామ్ అంటే వద్దన్నారా? ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ యాక్టర్ అవ్వడం కదా, ఒక నటుడుగా ఎస్టాబ్లిష్ అవ్వాలని. సో నేను ఇప్పుడు సింగింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి పాడితే నాకు ఒక సింగర్ అని లేబుల్ వేస్తారేమో, ఇలా సింగర్ అని బిరుదిస్తారేమో అని ఆయన అనుకున్నాడు అనమాట. నేనేమన్నానంటే అట్లేముండదు నాన్న, డెఫినెట్లీ మేబీ ఉండొచ్చు, అలా ఆ యాంగిల్లో చూడొచ్చు. కానీ ఐ నో మై సెల్ఫ్, నా పర్సనాలిటీ నాకు తెలుసు, నేను ఎలా ఎంగేజ్ చేయగలుగుతాను తెలుసు ఆడియన్స్గా, వేరే కమ్ ఫ్రమ్ నాకు తెలుసు. కాబట్టి అట్లా ఏం చూడరు. అంటే నాకు ఫర్ మీ సింగింగ్ అండ్ యాక్టింగ్ దీస్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫర్ మీ. నేను సింగింగ్ చేసినప్పుడు నేను యాక్టింగ్ కూడా చేస్తున్నా, బికాస్ నేను ఒక స్టోరీ చెప్తున్నా, ఒక ఎమోషన్ కమ్యూనికేట్ చేస్తున్నా. ఆ సాంగ్ ఉన్న మీనింగ్ నేను జనాలకి తెలియపరచాలి. సో ఆ సాంగ్లో ఉన్న మీనింగ్ నేను జెన్యున్గా ఫీల్ అయితేనే అది ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అయ్యి జనాలకి కనెక్ట్ అవుతారు సాంగ్కి. సో నాకు ఇదేది సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ రైటింగ్ కానీ ఇవేం డిఫరెంట్ కాదు. ఆల్ ఈజ్ అబౌట్ ఇమోషన్ అండ్ ఒక థీమ్, అది చెప్తున్నామా లేదా బట్టి. సో ఐ టోల్డ్ మై డాడ్, లేదు దానా ఇట్స్ జస్ట్ అబౌట్ దిస్, నేను ఇది 2 చేయగలుగుతాను, నేను మ్యూజికల్ ప్లేస్లోనే 2 యాక్టింగ్ సింగ్ చేశాను కదా, సో సేమ్ థింగ్, అట్లేం చూడరు రైటర్ అనుకుని అలా దిగిపోయాను అనమాట ప్లాట్ఫామ్లోకి. సో యా, అండ్ దెన్ అక్కడి నుంచి there's no looking back, I'm doing my journey. So what's your first song in the Saregama? ఇంతేనా. సో యాక్చువల్లీ అది ఎలా వచ్చిందంటే నేను ఆల్రెడీ ఒక కవర్ సాంగ్ చేశాను ఇంతేనా మీద. నా యూట్యూబ్లో నేను చాలా చేస్తుండే అనమాట బిఫోర్ అమెరికా. సారీ బిఫోర్ సరిగమప నేను మస్తు చేస్తుండే యూట్యూబ్లో. ఇట్లా వ్లాగ్స్ చేస్తుండే సరదాగా ఫ్రెండ్స్తో, మ్యూజిక్ కవర్స్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. సో మ్యూజిక్ కవర్స్లో వన్ ఆఫ్ ద కవర్స్ ఇంతేనా. సో వాళ్ళ టీం అంతా చూసారనమాట సీలో. ఇంతేనా ఏదో బాగా పాడాడు కదా, ఫ్రీగా పాడేశాడు లవ్ సాంగ్ లాగా, ఇది పెడితే బాగుంటుంది వాళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళకి నాకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు యాక్చువల్లీ నాకు అని పాడి పంపించా. కానీ ఆప్షన్స్లో ఏవి లేని ఇంతేనా సెలెక్ట్ చేసి నాకు పంపించారు, ఇది పాడమని. నువ్వు ఇది కవర్లో చాలా బాగా పాడావు, ఇది లైవ్లో పాడు, షోకి బాగుంటుంది అన్నట్టు. దట్ వాజ్ దేర్ థాట్ అనమాట. సో అట్లా వర్కౌట్ అయిపోయింది అది. నైస్. మరి ఆ సాంగ్ ఒకసారి పాడవా? అమ్మో అదా, అది పాడి బోర్ కొట్టినట్టుంది ఆడియన్స్ కి. అవునా? యా, బట్ మీకోసం పాడమంటే పాడు. యా ప్లీజ్. ఇంకా పాడించుకుంటాం అదే ఈ సాంగ్ తో మనం. ఇంతేనా ప్రేమంటే ఇంతేనా, పడిన దాకా తెలియదే, ఇంతేనా నీకైనా ఇంతేనా, మనసులో నిలువదే, నిదురలేదు కుదురు లేదు, నిమిషమైనా నాకే, కదలలేను వదలలేను, మాయ నీదేనా. నైస్ యార్. అంటే మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా? సో యాక్చువల్లీ చిన్నప్పుడు కర్ణాటక మ్యూజిక్ ఒక 2-3 years నేర్చుకున్నా. ఇక్కడ యూఎస్లో ఉన్నప్పుడు? యూఎస్లో. బట్ ఆఫ్టర్ దాట్ స్టడీస్ వల్ల ఇంకా ఫ్రమ్ అదర్ రీజన్స్ ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. పుట్టింది ఇక్కడే. ఒక 4 years అప్పుడు మా నాన్న తోలుకెళ్ళిపోయాడు అక్కడికి. ఒక జాబ్ వచ్చింది అనమాట. ఓకే. సో డెఫినెట్లీ మన ఏమంటారు, ఫర్ మై ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ ఎవ్రీవన్, హీ వాంటెడ్ టు గో దేర్, సెటిల్ దేర్. మా నాన్న కమ్స్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ చెరియాల్, వరంగల్. ఇక్కడ వరంగల్ నుంచి చెరియాల్, ఇప్పుడు సిద్దిపేట కిందకి వస్తుంది. బట్ హీ డెంట్ హ్యావ్ మచ్ రీసోర్సెస్ బ్యాక్ దెన్. సో నాట్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ అసలు కాదు, అది కూడా మిడిల్ క్లాస్ కూడా కాదు. సో వి కమ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్. సో మా నాన్న చాలా కష్టపడి హీ వాజ్ ఏబుల్ టు గో టు అమెరికా విత్ హిస్ టాలెంట్, విత్ హిస్ స్కిల్స్. సో నాకు అంత ఫ్యూచర్ ఇచ్చాడు. సో వెరీ నైస్ ఇయర్. ఏంటంటే ఏం అవకాశాలు, అంటే రిసోర్సెస్ అనేది కూడా ఏమీ లేని సమయంలో కూడా అంటే యూఎస్కి వెళ్ళేంత స్థాయికి కూడా వచ్చారంటే ఈజ్ అ ఫైటర్ అండ్ ఆల్సో హీ సక్సీడెడ్. డెఫినెట్లీ. అండ్ అట్ దట్ టైమ్ సాఫ్ట్వేర్కి చాలా మంది వెళ్ళారు కానీ ఫార్మాలో ఎప్పుడు వెళ్ళలే. ఓ డాడ్ ఫార్మా. సో చాలా తక్కువ ఆ టైంలో ఎస్పెషల్లీ. ఇప్పుడు కాస్త బెటర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఫార్మా కోర్సులకి వెళ్తున్నారు కాలేజ్కి, అక్కడ అట్లా జాబ్లు సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో అసలు డైరెక్ట్గా జాబ్ అంటే కష్టం, అది ఫార్మా అంటే ఇంకా కష్టం. సో హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. హీస్ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ, మై డాడ్, ఫర్ షూర్. బికాస్ నాకు ఎప్పుడు నా మైండ్లో ఏం తిరుగుతుందంటే, అరే మా నాన్న ఎక్కడో సిద్దిపేటలో ఉన్న ఒక నుంచి కష్టపడి
కెమిస్ట్రీ ఫ్లాప్ కూడా అయ్యాడు మా నాన్న, ఫెయిల్. సో దాన్నే పట్టుకున్నాడు, నాకు ఎందుకు ఇది నచ్చింది, నేను ఫెయిల్ అయినా నేను చేయగలుగుతానని పట్టుకుని అదే ఇయర్ హీ డిడ్ వెరీ గుడ్ ఆన్ ద మార్క్స్. అండ్ దెన్ హీ వాజ్ ఎవెన్చువలీ డాక్టర్ రెడ్డీస్లో స్టార్ట్ అయ్యారు ఆయన. అక్కడి నుంచి హీ వెంట్ టు అమెరికా ఫ్రమ్ దే. సో నాకు అనిపించింది ఎక్కడో చిన్న యూనో గ్రామం నుంచి మా నాన్న వచ్చి ఇంత చేశాడు, నేను అవ్వలేనా, నేను నా ఇండస్ట్రీలో నేను సక్సీడ్ అవ్వలేనా నాకు ఫీలింగ్ వచ్చింది బేసిక్లీ. సో ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ ఫర్ షూర్, మై డాడ్. సో ఆ హంబుల్నెస్ కానీ సో అవన్నీ డాడ్ నుంచి నీకు వచ్చేసేమో. డెఫినెట్లీ హీస్ టాట్ మీ అలాట్, మై ఫ్యామిలీ ఓవరాల్, అమ్మ కూడా, ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ క్యూట్ ఫ్యామిలీ. అండ్ నువ్వు ఒక్కడివేనా, ఇంకా బ్రదర్ సిస్టర్? చెల్లి ఉంది నాకు. చెల్లి ఉన్నారా? ఓకే. షీఈ్ 8 years younger to me. తను కూడా పాడుతుంటారా? తను పాడదు యాక్చువల్లీ, బాగా పాడుతుంది కానీ అది పాడదు. పాడించు. ఓకే, నైస్. ఈ సరిగమప జర్నీ కానీ అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ కానీ అంతా సూపర్గా ఉంది. సో ఒక యుఎస్ పోరగాడు ఇక్కడికి వచ్చి మంచిగా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడంటే ఎంత మంచిగా ఉంది తెలుసా నిజంగా. మన భాషలో మన యాసలో చెప్తే మంచిగా ఉంటుంది, అంతేగా? అంతే. ఇంతకు నీకు వచ్చా తెలంగాణ? ఎందుకు రాదు, వస్తుందా? కొంచెం మాట్లాడగలుగుతా. ఓకే, కమింగ్ టు ద పతంగ్ టీజర్ కానీ భలే ఉందప్ప. సో అందులో ఆ అమ్మాయి చుట్టూ తిరిగే 2 అబ్బాయిలు, 2 దోస్తులే. మరి 2 దోస్తుల మధ్యలో మరి అమ్మాయి వచ్చింది, అమ్మాయి కోసం ఏమైంది? టీజర్ వరకు మాకు అది అంతవరకే తెలిసింది. మీరు బాగానే డీకోడ్ చేశారండి. బట్ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను, బట్ చాలా ఏమంటారు, చాలా ఫన్ ఫిలిం, బాగా ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ. అంటే ఇట్ విల్ బీ అ వెరీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా చూసే సినిమా అయితే పతంగ్ డెఫినెట్లీ. అండ్ పతంగ్ అనే కాన్సెప్ట్ మీద ఎవరు ఇప్పటి వరకు ప్రాపర్గా తీయలేదు ఒక కమర్షియల్ జోన్లో. సో ఒక కమర్షియల్ జోన్ని పట్టి మా డైరెక్టర్ ప్రణీత్ గారు చాలా మంచిగా ఏమంటారు తీశారు సినిమా. సో చాలా ఫన్ ఉంటుంది. అండ్ పతంగ్ కైట్స్ ఎప్పుడు మనం సంక్రాంతిలో చూస్తాం కానీ సినిమాలో ఎప్పుడు చూడము. అవును. సో ఇప్పుడు కైట్స్ సంక్రాంతియే కాదు, ఈ సినిమాలో కూడా కైట్స్ కనబడిపోతున్నాయి. నైస్. ఏంటంటే ఆ పతంగ్ స్టోరీ ఏంటి అనేది కూడా నాకు అర్థమవుతుంది అరుణ్, అదే సారీ ప్రణవ్. అందుకంటే పతంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ క్యారెక్టర్ అలా గుర్తొచ్చేసింది. వర్ణలానా అరుణలాలా? అరుణేనా? ప్రీతి. సో తనైతే ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అనే అనుకోలేము. ఒకనొక టైంలో చెప్పలేదు మా ఆంటీది అలా రీల్స్ చూసి ఎప్పుడైనా కానీ సరదాగా తనతో అంటే ఆట పట్టించడం కానీ అలాంటి జరిగిందా? ప్రీతి హ్యాస్ బిన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ 17-18 years నుంచే. సో యుఎస్లో ఇద్దరం ఉండడం వల్ల వీ వర్ ఏబుల్ టు బీ ఇన్ టచ్ ఎవర్ సిన్స్ దెన్. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో చాలా ఆబ్వియస్లీ సెట్స్లో చాలా ఫన్ జరుగుతుంటాయి, మొత్తం అందరు కో స్టార్స్, ఈవెన్ పూజిత్ కానీ ద అదర్ కో స్టార్. వీ హావ్ లాట్స్ ఆఫ్ విస్కీ వేయకపోయినా మేము చాలా విస్కీ వేసే ఏమంటారు ఫన్ చేస్తూ ఉంటాం మేము. సో అవర్ బ్యాచ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అందుకే ఇది డైరెక్టర్ గారిని అందరు కలిసి విసికిస్తుంటారు. ఆయన కనబడాడు కానీ ఆయన కూడా చాలా ఫన్, సైలెంట్గా ఉంటారు. వాట్ హ్యాపెండ్ టు దట్ ఫిలిం? ఏంటి డిలే అవుతుందా లేకపోతే ఇట్స్ బిన్ అంటే టీజర్ రిలీజ్ అయ్యి కూడా 8 months పైన అవుతుంది? సో పతంగ్ అనే సినిమా ఇస్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. అంటే మేము హంబల్గా చిన్న సినిమా అని చెప్పుకుంటాం, విచ్ ఈస్ బికాస్ అందరు ఫస్ట్ టైమర్సే, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం యాక్టర్స్, అందరు ఫస్ట్ టైమే. కాబట్టి వీఆర్ అ స్మాల్ సినిమా, వీఆర్ అ స్మాల్ స్కేల్ సినిమా, బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ డెఫినెట్లీ ambitious and it's larger than life and it's a big scale project only to us. So we definitely, the cinema needed its time for the cinema needed its proper care and time basically. Right. Okay. So 1.5 year proper ga shoot చేసాము, proper గా దానికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాం. basically the kind of time and care and efforts needed for a project like that we gave. So it's an ambitious project. ఇట్లా ఎందుకు చెప్తున్నాను మీకు తెలుస్తుంది చూసినప్పుడు. వై ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అంబిషియస్. చిన్న సినిమా. నేను ఎందుకు పర్టికులర్గా ఈ లేట్ గురించి అడిగాను అంటే, సో ఏదైనా కానీ కొన్ని టీజర్స్ చూసినప్పుడు అరే ఇది భలే ఉందిరా భయ అని చాలా మంది అనుకుంటారు, యూత్కి నచ్చే కొన్ని కాన్సెప్ట్స్. అవునవును. అది టీజర్ వైజ్ చూసేటప్పటికి పతంగ్ మంచిగా ఉంది, చాలా బాగుంది, ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా సూపర్గా ఉంది. అలాంటిది ఏంటి ఇంకా లేట్ అవుతుంది, ఇంకా మేము చూడాలి కదా అని ఒక ఆతృత ఉంటుంది చూసావా? సో ఆతృతతో అడిగేసాను. డెఫినెట్లీ
అంటే యూ ఫీల్ దట్ వే. యా, ఇద్దరు పోరగాళ్ళు కలిసి ఒక అమ్మాయి కోసం పతంగులాట ఆడుతున్నారు, దాంట్లో ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఉంటుంది కదా. అమ్మో చెప్పచ్చా? అది యూజువల్ గా టీజర్ వైజ్ అంటే టీజర్ లో కనిపిస్తుంది. ప్రణీత్ అని చంపేస్తాడు. ఈవెన్ ఇఫ్ అన్నా ఫిగర్ దట్ ఆన్ హిస్ ఓన్. నేనే చెప్పాడు అనుకుంటారు ప్రణీత్. నో అట్లేం లేదు సార్, టీజర్ వైజ్ చూసేటప్పటికి సో అలాగే కనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ సో ఎప్పుడు మా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ ఇయర్ డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 monthsలో పక్కా పతంగ్ అనే సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ యూ గైజ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బ్లాస్ట్ అండ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలా ఒక 2000s కొన్ని సినిమాలు వచ్చేవి, చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్స్. ఉదయ్ కిరణ్ గారివి, తరుణ్ గారివి అప్పట్లో వచ్చేవి కదా. ఒక ఇన్నసెన్స్ ఉండేవి ఆ సినిమాలో. నాకు తెలిసి ఫర్ సమ్ రీజన్ నాకు అనిపించింది ఈ సినిమా చదివినప్పుడు కానీ ఎవరు చేసినప్పుడు కానీ ఒక ఇన్నసెన్స్ ఉంది సినిమాలో. మ్యూజిక్లో కూడా ఒక ఇన్నసెన్స్ ఉంది, ఒక 2000s వైబ్ ఉంది ఆ సినిమాలో. సో కొంచెం నాస్టాలజీ వస్తుందేమో అనిపిస్తుంది నాకు సినిమాలో. ఇట్ విల్ ఫీల్ వెరీ గుడ్ టు వాచ్. కానీ నువ్వు నాస్టాలజీ మూమెంట్స్ అని చెప్తున్నావు, కానీ అందులో చూస్తూ ఉంటే ఇప్పుడున్న వాళ్ళకు కరెక్ట్ సరిపోయే మీటర్ పెట్టారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం అక్కడ ఆ టైప్లో తీసుకున్నారు. విల్ టాక్ ఆల్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఇంతకంటే ముందు, పతంగ్ కంటే ముందు దేవకట్ట గారితో ఒక మూవీ అనేది అనుకున్నారు కదా. సో వాట్ హ్యాపెన్ టు దట్? సో ఇది యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. దేవా గారు 2022 సరిగమప ఫినాలి అప్పుడు వచ్చి సడన్గా అనౌన్స్ చేశారు, యూనో నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అని. నేను షాక్ అయిపోయా. ఏంద్రా యూనో నేను ఇప్పుడిప్పుడే వచ్చాను, దేవకట్ట గారు ఏంది ఇప్పుడు ఇట్లా అంటున్నారు ఏంటి టైప్స్లో. బట్ దట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. బేసిక్లీ దేవకట్ట గారు రీసెంట్ టైమ్స్లో చాలా హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం లాంటి ఒక లెజెండరీ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ తీశారు. ఆ తర్వాత రిపబ్లిక్ లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమా తీశారు. So he wanted to do something that's something like Vanilla again. చాలా ఫన్ గా. రియల్లీ? యా, చాలా యూత్ఫుల్. ఆయన మూవీస్లలో అది అల్టిమేట్. అవును చాలా బాగుంటుంది. సరదాగా ఎప్పుడన్నా కావాలనుకున్నా కానీ అది పెట్టుకొని చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అవును. ఆ కైండ్ ఆఫ్ జోన్ లోకి వస్తున్నారంటే ఇంకా హ్యాపీ. ఎస్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి ఫన్ సినిమా తీద్దామని అనుకున్నారు మళ్ళీ. సో లక్కీగా ఆయనకున్న ఒక స్టోరీ మైండ్లో హీ వాంటెడ్ సమ్మన్ ఇన్ ది యంగిష్ జోన్. సో నన్ను షోలో చూసి స్మిత్ అక్క గారు చూపించారు. ఓకే. సో అది చూపించి హీ ఫౌండ్ మీ వెరీ బాగున్నాడు కదా ఈ అబ్బాయి. అండ్ దెన్ షీ టోల్డ్ హిమ్ రాస్తాడు కూడా, రైట్ చేస్తాడు, హీ రైట్స్, హీస్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, మెయిన్గా యాక్టర్ అయ్యే అబ్బాయి, సింగర్ కాదు, నా షోలో ఉన్నాడు కానీ అని చెప్పింది. సో ఆయనకి తెగ నచ్చేసి దే ఆల్ డిసైడెడ్ వీళ్ళందరూ కుమ్మక్కయి సర్ప్రైజ్ చేద్దాం ఈ స్టేజ్ మీద. షాక్ అయిపోవాలి, షేక్ అయిపోయాను నేను స్టేజ్ మీద. అయ్యా అనుకున్నా. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ. ఆఫ్టర్ దాట్ వీ హ్యాడ్ మెనీ మీటింగ్స్. చాలా యూనో ఇట్స్ వెరీ స్వీట్ పర్సన్. ఆయన అన్ని హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీస్తారు కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేయరు, చాలా చైల్డ్ లైక్ అనమాట దేవా సార్. సో వెరీ నైస్ పర్సన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఆయన currently is working on a big project. Okay. So అది అయిపోయిన వెంటనే this requires time for both of us to sit down because sir wanted me to help also. Yeah. Because a youthish feeling ఇంకొంచెం నా నుంచి కొన్ని ఐడియాస్ వస్తే బాగుంటాయి అని ఫీల్ అయ్యాడు కాబట్టి. సో వీల్ హ్యావ్ టు allocate time for that. నేను లాస్ట్ 1.5 year పతంగ్లో కూడా బిజీ ఉన్నాను కాబట్టి sir was doing a big project. So after that we'll both sit and definitely we'll come up with something. That's nice yaar. అంటే ఈ ప్రాజెక్ట్సే కాకుండా ఇంకేమన్నా ప్రెజెంట్ పైప్లైన్ లో ఉన్నాయా? ఎస్, ఒక ప్రాజెక్ట్, ఒక చాలా చిన్న స్కేల్ మూవీ వచ్చింది నా దగ్గరికి. ఒక ఇండిపెండెంట్ సినిమా కానీ స్టోరీ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. సో లవ్ స్టోరీ అని చెప్పలేను, అలా అని లవ్ స్టోరీ కాదని చెప్పలేను. ఇట్స్ లైక్ కమింగ్ ఆఫ్ ఏజ్ బ్యూటిఫుల్ మూవీ అని చెప్తాను. లైఫ్ గురించి అని చెప్పొచ్చు. లైఫ్ గురించి. ఇట్స్ అ వెరీ టచింగ్ సబ్జెక్ట్. సో though it's an independent project, I wanted to do it because character gaani, story gaani చాలా ఫీల్ ఉంది. సో I wanted to take up something like that. ఓకే, వీఆర్ వెయిటింగ్ యార్. చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా వన్ బై వన్ పెట్టుకుంటున్నాం. సరే, ఇవన్నీ ఓకే. ఇది ప్రేమేనా అనేది కూడా మంచి సక్సెస్ కొట్టింది. ఓకే, మిగతాటన్నీ అంటే ఇంకా బయటికి అనేది రాకుండా సో అలా ఉన్న ప్రాజెక్ట్స్, కానీ ఇది ప్రేమేనా అయితే బయటకు వచ్చి మంచిగా అవుతుంది. సో దీని తర్వాత ఇంకేమైనా ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ ఏదైనా చేయబోతున్నావా? ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్ ఆల్సో కేమ్ అప్ విత్ సమ్ ట్యూన్స్. సో మాకు మైండ్లో ఉన్నాయి చేయాలని ఇంకా. బట్ ఇది వచ్చింది కాబట్టి మేబీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత రావచ్చేమో ఇట్లా. బట్ ఐ విల్ నెవర్ స్టాప్ సింగింగ్ జస్ట్ బికాజ్ నేను యాక్టింగ్ చేస్తున్నా, జస్ట్ బికాజ్ నేను సినిమాలు చేస్తున్నా, నేను సింగింగ్ వదిలేస్తున్నా అట్లేం లేదు. ఇందాక చెప్పినట్టే అన్నీ ఈక్వల్ నాకు. సో ఇవి కూడా పర్సూ చేస్తాను ఆన్ ద సైడ్. విల్ సీ వేర్ ఇట్ గోస్. సరిగమపాలో నీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఆ మూమెంట్ ఏంటి? ఏ సాంగ్? సో ఇది యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో చెప్పాను ఇది. ఓకే. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్స్ ఫర్ మీ అనమాట.
సో ఈ కాంప్లిమెంట్ నా సింగింగ్ గురించి కాదు, యాక్టింగ్ గురించి కాదు, దేని మీద కానీ ఇట్స్ అబౌట్ జస్ట్ ఒక వ్యక్తిగా ఇంత ప్రేమిస్తారా ఎవరైనా అని నాకు అనిపించే మూమెంట్ అనమాట. సరిగమప టైంలో చాలామంది దే సెండ్ సో మెనీ మెసేజెస్, నువ్వు నా తమ్ముడిలా ఉంటావు, బాబు నువ్వు నా కొడుకులా ఉంటావు, వీ లవ్ యూ సో మచ్. సో ఇలా చాలా ఏమంటారు, ఈవెన్ లైక్ సపోజ్ పర్ఫార్మెన్సెస్ సరిగా చేయకపోయినా కొన్నిసార్లు బ్యాడ్ మార్క్స్ వస్తాయి కొన్నిసార్లు, అలాంటి టైమ్స్లో కూడా చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చేవి, మేమున్నా మీకోసం, ఇంకా మంచి ప్రాక్టీస్ చేయనా అన్న, బాగా కొడదాం కలిసి. సో దే వర్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా అనమాట అంత కామెంట్స్ అంతా. సో ఒకసారి మేము రాజమండ్రికి వెళ్ళాం జీ తెలుగు ఈవెంట్ కోసం. అక్కడికి వెళ్తే ఒక ఆంటీ నన్ను చూసి ఏడ్చేసింది, నా దగ్గర తీసేసుకుంది వెంటనే. లైక్ షీ వాజ్ లైక్ ఎలా ఉన్నావు, లైక్ నేను షాక్, అసలు ఇంతగా ప్రేమిస్తారా జనాలు అని అనుకోలేను బేసిక్లీ. దగ్గరికి తీసుకుని ఇలా షీ వాజ్ క్రైయింగ్, షీ వాజ్ లైక్ నువ్వేం ఫీల్ అవ్వ మాకు. దాని ప్రీవియస్ ఎపిసోడ్ ఆశాపాసంలో నేను ఏడ్చాను అనమాట. ఐ వాజ్ మిస్సింగ్ ఫ్యామిలీ అండ్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ హోప్. సో అబౌట్ యూనో ద బిగ్గర్ పిక్చర్. సో ఆ ఇమోషన్లో నాకు ఏడుపు వచ్చేసింది బేసిక్లీ, ఎందుకంటే ఐ మేడ్ అ బిగ్ స్టెప్ ఇన్ మై లైఫ్. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను కెరీర్ని పర్సూ చేసుకోవడానికి. సో ఏడ్చినప్పుడు అందరు కనెక్ట్ అయిపోయారు. లైక్ దట్ ఆంటీ వాజ్ టెలింగ్ మీ, ఏడవకు నాన్న, మేమున్నా నీకోసము. సో నో మ్యాటర్ వాట్, నీకు ఎప్పుడైనా లోన్లీ ఫీల్ అయితే యూనో ఇక్కడికి వచ్చేసేయి, రాజమండ్రికి వచ్చేసేయి, ఇంత కేర్ చూపించారనమాట. సో నాకు అంతకన్నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇంకేముంటుంది అనిపించింది నాకు పర్సనలీ. బికాస్ సింగింగ్, యాక్టింగ్, వాట్ ఎవర్ మేబీ ఇట్స్ లిమిట్లెస్ అనమాట. ఎవడో ఒకరు దిల్ ఆల్వేస్ బీ మోర్ టాలెంటెడ్ దెన్ యూ, ఎవరో ఒకరు విల్ ఆల్వేస్ పర్ఫార్మ్ బెటర్ దెన్ యూ. సో దానికి ఫ్యాన్ అవ్వడం కన్నా, దాన్ని అప్రిషియేట్ చేయడం కన్నా, ఒక మనిషిగా ఇష్టపడడం ఇస్ మోర్ టచింగ్ అండ్ మోర్ ఏమంటారు బ్యూటిఫుల్ అనిపించింది నాకు. బికాస్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ సమ్వన్ టు కనెక్ట్ సో మచ్ అండ్ యూనో అప్రిషియేట్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఆంటీ అండ్ హర్ వర్డ్స్ దట్ డే. అది జరిగి మెనీ ఇయర్స్ అవుతున్నా కానీ ఇంకా అది గుర్తుపెట్టుకున్నావు అంటే దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. టిల్ యువర్ డెత్ యూ కాంట్ ఫర్గెట్ దట్ వన్, ఐ థింక్ సో. అండ్ అలాగే నీ ఫేవరెట్ హీరో ఎవరు? సో దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ట్రిక్కీ కాదు, ఎవ్రీవన్ నోస్ మై ఫేవరెట్ హీరో స్టార్ ఇస్ ప్రభాస్ గారు. ఐ లవ్ హిమ్ లైక్ క్రేజీ. నాకు బాహుబలి నుంచి ఇట్లా కాదు, నాకు డార్లింగ్ సినిమా నుంచి డై హార్డ్ ఫ్యాన్ నేను. దానికి ముందు చాలా ఇష్టం ప్రభాస్ గారు, బట్ డార్లింగ్ సినిమా నుంచి నేను ఇట్లా డై హార్డ్ ఫ్యాన్ అయిపోయాను ప్రభాస్ గారికి. ఇంకా బాహుబలి చూసేటప్పటికి ఇంకా నా ఫ్రెండ్స్ని, అమెరికన్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయా నేను థియేటర్కి. మా అమెరికా ఫ్రెండ్స్ అందరినీ మొత్తం పోగు చేస్తాను అనమాట. అరే రండ్రా ఒక సినిమా చూపిస్తాను మీకు, మా ఎస్ఎస్ రాజమౌళి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారిది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఒక 10 ఫ్రెండ్స్, హై స్కూల్ ఫ్రెండ్స్ని వేసుకుపోయి థియేటర్కి వెళ్ళి చూపించిన సినిమా. అంత పిచ్చి బేసిక్లీ ప్రభాస్ గారు అంటే. అండ్ రాజమౌళి సినిమాలు కూడా నాకు పిచ్చి ఇష్టం అనమాట. ఈజ్ సినిమాల్లో అంటే యాక్టర్స్లో ప్రభాస్ గారు అంటే అంత ఇష్టము, డైరెక్టర్స్లో ఐ లవ్ రాజమౌళి సార్. ఓకే. సో అట్లా చూపించిన అనమాట, అంత పెద్ద ఫ్యాన్ని. మామూలుగా యాక్టింగ్కి వచ్చేసరికి ఈ యాక్టింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఐ హ్యావ్ ఫ్యూ ఫేవరెట్స్ అనమాట చాలా. ఓకే. సో ఫర్ మీ ఐ లవ్ నాని గారు యాక్టింగ్ వైజ్, ఐ లవ్ నవీన్ పోలిశెట్టి గారు యాక్టింగ్ వైజ్, అండ్ రవితేజ గారు ఐ లవ్. ముగ్గురు నాకు ఐ రియల్ లవ్ దీస్ గైస్. అండ్ ఇన్స్పిరేషన్స్ కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అడవిశేష్ గారు, విజయ్ దేవరకొండ గారు, నవీన్ పోలిశెట్టి గారు. దీస్ గైస్ ఆర్ బిగ్ ఇన్స్పిరేషన్స్ బికాస్ వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనకు తెలుసు. సో those were the examples that I gave to my parents. ఏంటి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు, నేను చేయలేనా, I also want to follow their footsteps అని definitely. So all these people are definitely a big part of my life. Huge inspiration. ఏంటంటే యూజువల్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న లోటు అనేది కూడా ఉంది. అదేంటంటే ఎవరైనా కానీ ప్రాపర్ సింగింగ్తో పాటు యాక్టింగ్ అనేది దట్ వాస్ అన్ రేర్ కాంబినేషన్. ఐ థింక్ యూ గాట్ ఇట్ మ్యాన్. ఇట్ వాస్ నైస్. ఏమో అంటే ఐ థింక్ అంటే మనకు తెలిసినంత వరకు సిద్ధార్థ గారు మాత్రమే పాడతారు, అంటే ప్రాపర్గా ఏదైనా కానీ వేరే సాంగ్స్ కానీ పాడడం కానీ. సో ఇలా కమింగ్ టు ద యాక్టింగ్ వైజ్ ఆల్సో రెండు దానిలకు న్యాయం చేస్తూ అట్లా వెళ్తున్న పర్సన్. సో అగైన్ యూ కేమ్ ఇన్ టు ద పిక్చర్. మేబీ హోప్ఫుల్లీ. నైస్. అండ్ యూజువల్గా సింగింగ్ ప్రొఫెషన్లో మీరు వెళ్తూ ఉన్నారు, అంతా ఓకే. బట్ కాకపోతే ఇలా యాక్టర్ అవుదామని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? సో ఎనీ రీజన్ బిహైండ్ దట్? సో అది నాకు చెప్పినట్టే లైక్ యాక్టింగ్ హెస్ బిన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ మెనీ ఇయర్స్. సో యాక్టింగ్ సింగింగ్ రెండు చేస్తా అని చెప్పాను కదా. బట్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే పిచ్చి బేసిక్లీ
చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగినా కూడా నేను ప్యూర్ తెలుగు అబ్బాయిలా పెరిగా. అమెరికాలో పెరిగిన నా లైఫ్లో నేను హాలీవుడ్ మూవీ టీనేజ్ ఇయర్స్ వరకు చూడలే. నేను ప్రాపర్ హాలీవుడ్ మూవీస్ అస్సలు చూడలా. అంటే నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి హాలీవుడ్ మూవీస్ చూస్తున్నాను, కానీ చిన్నప్పుడు అంతా తెలుగు ప్రోగ్రామ్సే, తెలుగు సినిమాలే, తెలుగు ఈవెంట్సే అనమాట ఫుల్గా. అంటే మై పేరెంట్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దాట్. ఎందుకంటే మనం యూఎస్ వెళ్తున్నా కూడా మన కల్చర్ని ఎప్పుడు మర్చిపోకూడదు, వీ షుడ్ నెవర్ ఫర్గెట్ వేర్ వీ కమ్ ఫ్రమ్ అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు వాళ్ళు. సో లక్కీలీ మన డిష్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది, ఒక శాటిలైట్ అనమాట. అది మన ఇంటి పైన పెడతారు, పెడితే లాగేస్తూ ఉంటుంది ఏమంటారు తెలుగు ఛానల్స్ అంతా. సో నా చిన్నప్పుడు అంతా నేను ఈ సుమక్క షోలు, మా ఊరి వంటలు అన్నీ చూసి పెరిగాను అనమాట. ఈ షోస్ జెమినీ మ్యూజిక్ అన్నారు కదా ఇందాక, జెమినీ మ్యూజిక్ లో ఏమంటారు పాటలు వేసి నాకు ఎప్పుడు అనిపించేది, అరే నేను కూడా ఒక రోజు కాల్ చేయాలరా యాంకర్స్ కి. నాకు అనిపించేది, నాకు ఇంటర్నేషనల్ నెంబర్ లేదు అప్పుడు, అమెరికాలో ఉండేవాడిని కదా, నాకు కూడా కాల్ చేసి అక్క బాగున్నారా, ఈ పాట వేస్తారా, ఇట్లుండే అనమాట. ఆ ఛాన్స్ రాలే. సో ఐ వాస్ వెరీ ఈగర్ కిడ్. ఈ కల్చర్ మన తెలుగు సినిమాలు చూసి చాలా ఎక్సైట్ అయిపోతుండే అనమాట. కానీ ఉన్నది అక్కడైనా కానీ మొత్తం పెరిగింది అంటే కల్చర్ మాత్రం ఫుల్ తెలుగు మాస్, పిచ్చ మాస్. అంటే ఎలా అంటే ఏమంటారు సుమ్మక్క షోలు చూసి ఇట్లా ఎక్సైట్ అయిపోతుండే. ఒక ఫేస్ లో అంటారు కదా, ఒక పిల్లని బాతనం అంటారు కదా, అది కనబడుతుంది ఫేస్ లో, ఆ ఎక్సైట్మెంట్ అది చూస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో నువ్వు చేసిన ఆ థింగ్స్ అనేది ఇప్పుడు ఒక్కసారి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే ఇది నేనేనా అసలు సందర్భాలు ఉన్నాయా? No, and in this process, for example, like mana even coming to these Telugu shows and all that stuff, Telugu cinemalu kuda, for example, మా టీవీలో కానీ జెమినీలో కానీ మన చిరంజీవి గారి సినిమాలు, అది ఏసీఎస్ చంపేవాళ్ళు కదా, లైక్ స్టాలిన్ సినిమాలు నాకు పిచ్చి ఇష్టం అనమాట. చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారు అండ్ నాగార్జున సినిమాలు ఇవన్నీ వేస్తూ ఉండే. సో అప్పటి నుంచి నాకు ఫిలిమ్స్ సినిమా అంటే భలే ఎక్సైటింగ్ అనిపించేది. అదొక డిఫరెంట్ ప్రపంచం లాగా. అల్లు అర్జున్ గారి డ్యాన్స్, రామ్ చరణ్ గారి డ్యాన్స్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్ ఇవన్నీ చూసి స్క్రీన్ మీద అరే ఏదో ఒక రోజు మనం కూడా వేయాలరా ఇవన్నీ అని ఇట్లా థాట్స్ పెరుగుకుంటూ వచ్చాయి. సో అక్కడ కూడా చాలా ఎంకరేజింగ్ ఉండే అమెరికా వాళ్ళు. వీ హ్యాడ్ లైక్ తెలుగు కల్చరల్ షోస్, ప్రోగ్రామ్స్. సో అక్కడ ఏంటంటే మనం కాంపిటీషన్స్, ఇట్లా స్టేజ్ ఈవెంట్స్ అన్ని ఇస్తుండే అవకాశాలు. సో అక్కడ డాన్స్ వేయడము, పాటలు పాడడము, అట్లా నేను డెవలప్ చేసుకున్నా స్కిల్స్. ఇన్ దాట్ ప్రాసెస్ ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ బి అన్ యాక్టర్. కానీ అది ప్రాక్టికల్గా కాదా నాకు తెలియదు. చిన్నప్పుడు చూసి పెరిగిన తెలుగు సినిమాలు అంతా కానీ మైండ్లో ఎక్కేసింది, కానీ ప్రాక్టికల్ అని ఎప్పుడు థాట్ కూడా రాలేదు నేను యాక్టర్ అవ్వాలని. సో నాకు అది ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అంటే నాకు మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు. మెడిసిన్ ఇది అంటే ఈ స్టోరీలో ఇది లేదు అనుకున్నా. లేదు, ఐ వాంటెడ్ టు బి అ డాక్టర్ బ్యాడ్లీ, న్యూరో సర్జన్ కూడా. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. డెఫినెట్లీ నాకు సినిమాలు, సింగింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్, కానీ ప్రాక్టికల్ కాదనిపించింది. సో నాకు నచ్చిన వేరే ఫీల్డ్, నేను సైన్స్లో చాలా ఎక్సెల్ అయ్యేవాడిని. సో న్యూరో సర్జన్ చేస్తే బాగుంటుంది అని మైండ్లో ఉండింది అనమాట. నీలో ఒక అర్జున్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. బట్ యా, సో ఐ వాంటెడ్ టు పర్స్యూ దట్. సో 1 year చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఐ డెంట్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఐ వాజ్ గుడ్, ఐ వాజ్ డూయింగ్ వెల్, అంటే మార్క్స్ కూడా చాలా బాగా వస్తుండే. బట్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత కష్టపడి చదివి ఒక 100 marks 98 marks తెచ్చుకున్నా, ఐ వుడెంట్ ఫీల్ దట్ హ్యాపీ కంపేర్డ్ టు నా యూట్యూబ్లో నేను కవర్స్, షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేసేవాడిని. సో వాటికి నాకు వ్యూస్ వచ్చేవి, ఒక 100-300 వ్యూస్ ఇట్లా వచ్చి, కామెంట్లు ఒక 5 కామెంట్లు, ఏ బాగా చేస్తున్నావు, కంటిన్యూ చేయి, హే వెరీ నైస్ సింగర్, ఇట్లా కామెంట్స్ వచ్చేవి. సో నాకు అనిపించేది ఇంత కష్టపడి నేను చదివి 100 తెచ్చుకున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు. కానీ సింపుల్గా అలవోకగా నేను ఏమంటారు నాకు ఇష్టమైన పాట పాడి, ఇష్టమైన నా షార్ట్ ఫిల్మ్ ఏదో తీసి స్కిట్ అప్లోడ్ చేసుకుంటే జస్ట్ ఒక 200-300 వ్యూస్ వుడ్ మేక్ మీ మోర్ హ్యాపీ. ఏందిరా ఇది మ్యాజిక్ అనుకున్నా. దిస్ ఈస్ మేకింగ్ మీ మోర్ హ్యాపీ, వై ఐమ్ ఐ ఫీలింగ్ మోర్ ప్యాషనెట్ అబౌట్ దిస్ అని డిసైడ్ అయినాక ఇట్ కంప్లీట్లీ షిఫ్టెడ్ అనమాట నా మైండ్ సెట్. ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ బార్న్ ఫర్ దిస్ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది కదా మనసులో కానీ మైండ్లో కానీ, మనం చేయగలుగుతామని నాకు అది అట్లా అనిపించింది అనమాట. ఐ థింక్ ఐఎమ్ బార్న్ టు pursue my passions, become this actor that I always wanted to. అని that's how my mindset started. And coming to the అంటే ఈ ఫీల్డ్ వచ్చేటప్పటికి సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 100లో నాట్ 1% సక్సెస్ అయ్యే పర్సెంటేజ్ ఉంటుంది. కానీ ఇలా ఉంటుందని తెలిసినా కానీ సో ఈ జంప్డ్ ఇంటూ దిస్. సో ఏ నమ్మకంతో దిగామనుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఇది అందరు చెప్తారు, మా పేరెంట్స్ కూడా ఒక క్లాస్ వీకారు బిగినింగ్లో ఇట్లా చెప్పినప్పుడు, అరే ఇది ప్రాక్టికల్ కాదురా, అరే ఇప్పుడు నువ్వు 8 years నువ్వు కష్టపడి చదివితే
నువ్వు డాక్టర్ అవుతావు, నీకు సీట్ వచ్చింది, నువ్వు నిజంగా కష్టపడితే 8 years నువ్వు అయిపోతావు డాక్టర్. అదే నువ్వు 8 years ఈ ఫీల్డ్లో కష్టపడితే నీకు అవుతావో లేదో కూడా తెలియదు. నువ్వు 8 years కష్టపడినా నువ్వు యాక్టర్ అవుతావో లేదో తెలియదు వాళ్ళకి బేసిక్లీ. రైట్. ఓర్ నువ్వు ఎప్పుడు అవుతావో కూడా తెలియదు, అవ్వకపోవచ్చు కూడా. సో చాలా రిస్క్ ఉంటుంది కదా. సో ఈ క్వశ్చన్ ఇచ్చారు నాకు అనిపించింది ఇది యాక్టింగ్లోనే కాదు కదా, ప్రతి ఇండస్ట్రీలో కదా ఇది జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, స్టార్ట్అప్, నేను టాప్ అవుతాను రా బై అని అనుకుంటావు. వాట్ ఆర్ ద ఛాన్సెస్ యుల్ మేక్ ఇట్? సపోజ్ నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అవుతావు ఒక ఎంప్లాయీగా, నువ్వు CEO అవుతావు అని గ్యారంటీ ఏముంది? పర్సెంటేజ్ ఎంత? చాలా తక్కువ కదా. ఇప్పుడు ఎంప్లాయీస్లో 1% అయినా CEO అవుతారు ఎవరైనా? సో నో కదా. లైక్ ఇట్స్ వెరీ లో, ఈవెన్ లోవర్ దెన్ దట్. సో ఛాన్సెస్ ఆర్ లో ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఛాన్సెస్ ఆర్ లో ఫర్ ఎవ్రీ వన్ హూ డ్రీమ్స్ బిగ్. బెస్ట్ వే టు పుట్ ఇట్. పెద్ద కళలు ఉన్న వాళ్ళకి అందరికీ ఛాన్సెస్ ఆర్ లో ఓన్లీ. బట్ వీ షుడ్ ఆల్వేస్ సెల్ఫ్ బిలీఫ్, మన టాలెంట్ని నమ్మాలి, మన కాన్ఫిడెన్స్ ఉండాలి. వీ షుడ్ బీ హార్డ్ వర్కింగ్, డిలిజెంట్. ఎన్నేళ్ళు బట్టినా పర్లేదు, డెఫినెట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ, తప్పకుండా సాధిస్తా అని మైండ్ సెట్ ఉంటేనే వీ షుడ్ గో ఇన్ టు దిస్. సో ఆ నమ్మకంతో నేను వచ్చాను. అండ్ డెఫినెట్లీ వన్ డే ఐ విల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్, మై ఫ్యామిలీ. నైస్ ఇయర్. నీ కాన్ఫిడెన్స్ నిజంగా మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది కూడా యూఎస్లో పుట్టడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ విషయంకి వచ్చేసరికి ఐ ఫెల్ట్ దట్ నాకు యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ అంతా కాన్ఫిడెన్స్ పెద్దగా లేదు నాకు. ఓకే. అంటే నా షై పర్సన్ కంప్లీట్గా? షైయే కాస్త, అంటే క్లోజ్ అయ్యే వరకు షై, క్లోజ్ అయ్యాక ఫుల్ రెచ్చిపోతాను కానీ. బట్ ఇప్పుడు ఇంతకు నాకు క్లోజ్ అయ్యా లేదా? ఇంకా అవ్వలేదన్నా, అయితా వెరీ సూన్. నైస్. ఓకే. బట్ సో డ్యూరింగ్ మై టీనేజ్ ఇయర్స్ అనమాట, నా కాన్ఫిడెన్స్ వాజంట్ దట్ హై. ఐ హ్యాడ్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ఫెల్ట్ లో అనమాట. అంటే అక్కడ అమెరికాలో కాస్త బుల్లింగ్ ఎక్కువ అనమాట. ఇప్పుడు నేను అమెరికన్ కాదు కదా, ఐఎమ్ నాట్ వైట్, నేను తెలుగుడిని. సో అక్కడ నేనుండే ఏరియాలో చాలా తక్కువ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. సో కంప్లీట్లీ వైట్ పీపుల్ ఎక్కువ ఉంటారు, అమెరికన్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. సో ఫర్ దెమ్ ఐ యూస్ టు బీ బులీడ్ అనమాట. అంటే వీడేవాడు ఇంతగా ఉన్నాడు, వీడేంటి ఇండియన్ కర్రీలు తింటున్నాడు, ఏదో చేస్తున్నాడు ఏంటి అని ఇట్లా బులీ చేసేవాళ్ళు. దానికి పైగా ఆబ్వియస్లీ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి, స్మాల్ థింగ్స్ విత్ సరదాగా హై స్కూల్లో విత్ గర్ల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నేను చాలా ప్యాషనెట్గా, చాలా ఇష్టంతో నేను సాంగులు చేసి కవర్లు పెట్టేవాడిని యూట్యూబ్లో. నేను చాలా చాలా ప్రేమతో ఆ ఫ్రెండ్స్తో ఒక స్కిట్లు చేసి అప్లోడ్ చేసేవాడిని యూట్యూబ్లో. ఎవరో ఒకరు చూస్తారు, అప్రిషియేట్ చేస్తారని. వీళ్ళకి అది దొరికిందనమాట ఆ లింక్స్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు అవి షేర్ చేసుకుని దాని మీద జోకులు వేసేవాళ్ళు. సో చాలా బులింగ్ చేసేవాళ్ళు అనమాట ఇండైరెక్ట్గా. సో నాకు అనిపించేది ఏంట్రా, నేను నా టాలెంట్ని నమ్ముకుని నేను పోస్ట్ చేసుకుంటున్నా యూట్యూబ్లో, వీళ్ళేంది అదే బిట్ తీసుకుని జోకులు వేసుకుంటున్నారు నా మీద, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు ఇట్లా, నేనేం తప్పు చేశానని చాలా లో ఫీల్ అయ్యేవాడిని. సో ఇట్ వాస్ డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ అని చెప్పచ్చు గట్టిగా. అంటే ఎంత ఫస్ట్ ఉండేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి, స్పామ్ అకౌంట్స్ లాగా, సెకండ్ అకౌంట్స్ లాగా. సో క్రియేట్ చేసుకుని ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ పెట్టుకుని నాది షేర్ చేసుకుని వాళ్ళు జోక్లు వేసుకునే వాళ్ళు అనమాట. సో నాకు తెలిసేది కాదు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ నేను ఫాలో అయ్యేవాడిని కాదు కదా. సో జస్ట్ పర్సనల్గా వాళ్ళు జోక్స్ వేసుకునే వాళ్ళు. ఇది నాకు తెలిసేది చివరికి ఎవడో ఒకటి చెప్తాడు కదా, అరే ఇట్లా చేస్తున్నారు నీ మీద, నువ్వు ఆపేసే బాగోదు, ఇంకా దే మేకింగ్ ఫన్ ఇట్లా. కానీ నేను ఎప్పుడు ఆపలా, నా కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నా నేను ఎప్పుడు ఆపలా. బికాస్ దట్ ఈస్ వాట్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. వాళ్ళు ఎంత జోక్లు వేసినా, వాళ్ళు ఎంత నన్ను డౌన్ చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు అసలు అలా అనుకోలేదు. డెఫినెట్ హర్ట్ అయ్యాను, చాలా బాధ అనిపించింది. కానీ నాకేమనిపించింది అంటే ఆ రోజు, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వలేదు కాబట్టి, నేను ఎవరినో యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి ఏడిపిస్తున్నారు, కానీ అదే నేను ఈ సేమ్ సింగింగ్, ఈ సేమ్ యాక్టింగ్ ఒకరోజు బిగ్ స్క్రీన్ మీద కనబడితే వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు అని అనిపించింది నాకు చాలా స్ట్రాంగ్గా. నేను సక్సెస్ అయితే ఏడిపించిన వాళ్ళే మళ్ళీ అరే ఆ రోజు ఏడిపించాం కానీ నిజంగా చాలా సక్సెస్ అయ్యాను, వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు. తెలియని వయసులో వాళ్ళు కూడా ఏడిపించారు, వాళ్ళు కూడా డౌన్ చేశారు అనుకోవచ్చు మనం. కానీ తెలిసిన వయసులో నాకు తెలుస్తుంది కదా ఎంత కష్టమో ఇలా అవ్వడం. సో డెఫినెట్లీ వాళ్ళు వన్స్ దే మెచ్యూర్, వన్స్ దే కమ్ టు అ గ్రేట్ ఏజ్, దే విల్ రియలైజ్ వన్స్ ఐ మేక్ ఇట్ బిగ్ దట్ వాళ్ళు కూడా ఒక లెసన్ లా ఉంటుంది. వీ షుడ్ నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీవన్ ఫర్ దట్ బిగ్ డ్రీమ్స్, బికాస్ వీ నెవర్ నో హూ విల్ బికమ్ వాట్. సో నాకు అది చాలా స్ట్రాంగ్గా మైండ్లో ఉండింది అప్పుడు, ఆఫ్టర్ ఆల్ దోస్ బులింగ్, రిజెక్షన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అంటే నువ్వు ఇంత బాధపడుతూ చెప్తున్నావు అంటే ఆబ్వియస్లీ ఆ టైంలో ఇంకెంత నువ్వు ఫేస్ చేసి ఉంటావు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం
పిచ్చ లైట్. మనం మెచ్యూరిటీ ఏజ్కి వచ్చినప్పుడు మనం పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు పట్టించుకో లైట్. ఆ ఏజ్లో ఎలా ఉంటుంది, టీనేజ్ వయసులో ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, అందరు ఏమనుకుంటున్నారు, అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, మన యూనో క్లోజ్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. ఒక ఫేమస్ గ్రూప్ ఉంటుంది, పాపులర్ గ్రూప్ ఉంటుంది కదా కాలేజ్లో, అంటే సారీ హై స్కూల్లో, వాళ్ళు ఏమంటే అదే ఇంకా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అని థాట్స్ ఉంటాయి కదా ఆ ఏజ్లో. ఆ ఏజ్లో పెద్ద తెలియదు కాబట్టి ఫీల్ అవుతాం, కానీ ఇప్పుడైతే పిచ్చ లైట్ అలాంటివి ఏం వినా అవుట్. అంటే నువ్వు ఇంత మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇవ్వడానికి, ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి ద పాస్ట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ కానీ దాని నుంచి లెసన్స్ అనేది కూడా లెర్న్ చేసుకున్నావు. లైఫ్లో లైఫ్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈవెన్ డ్యూరింగ్ సరిగమప టైం కూడా సమ్ పీపుల్ వర్ సేయింగ్ అరే ఈడు అమెరికా వాడురా, ఎన్ఆర్ఐ వాడు, మనోడు కాదు, ఇట్లా అన్నారనమాట. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఏంటి వీడికి ఎందుకు ఛాన్స్, వీడు ఎన్ఆర్ఐ గాడు వాట్ ఎవర్ అని. కానీ నువ్వు ఎంత నన్ను తిట్టినా ఓర్ నేను వద్దనుకున్నా, నేను ఎప్పుడైనా నేను అవుట్ సైడరే. ఐ ఆల్వేస్, బికాస్ నేను అక్కడికి వెళ్ళినా అవుట్ సైడరే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా మీ ముందు అవుట్ సైడరే. ఎలా అవుతుంది అంటే కొంతమందికి. సో అంటే ఫ్రమ్ సెయింగ్ నెగిటివిటీ గురించి చెప్తున్నా. వెన్ సమ్ పీపుల్ వర్ సెయింగ్ అరే వీడు ఏమన్నారా అని అనే వాళ్ళకి నాకు పెయిన్ ఉండదు, ఎందుకంటే నేను అక్కడ ఫేస్ చేశాను ఆల్రెడీ. ఇది అవుట్ సైడర్ ఫీలింగ్ నాకు ఆల్రెడీ యూఎస్లో ఉన్నప్పుడే నాకు వచ్చింది, నేను ఇండియన్ కాబట్టి. ఇక్కడికి వచ్చినా కూడా మీరు నన్ను అవుట్ సైడర్ అంటే ఏమంటారు, ఐ డోంట్ ఫీల్ ఎనీ పెయిన్ బికాస్ నాకు అలవాటు అయిపోయింది. బట్ క్లారిఫికేషన్ కోసం ఐఎమ్ నాట్, నేను పక్కా తెలుగునే అండ్ మన ఇండియన్. సో డోంట్ థింక్ లైక్ దట్ మ్యాన్, నువ్వు మావాడియా. అదే కదా. వెరీ నైస్ అండ్ రియలీ సూపర్ యార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ సరదాగా పాట పాడతావా, డైలాగ్ చెప్తావా? విచ్ వన్ చాయిస్ అనేది నీకే ఇస్తున్నాను, ఎందుకంటే నిన్ను ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఆల్రెడీ ఇబ్బంది పెట్టాను. పతంగ్ సినిమాలో డైలాగ్ చెప్తా, పాట కాదు, బట్ ఇది నా డైలాగ్ కాదు, మా బ్రదర్ పూజిత్ది. విస్కీ ఇది మన ఆడియన్స్ అందరికి. ఓకే, మ్యాచ్ లా కలుద్దాం. అయిపోయిందా? అంతేనా డైలాగ్? సింపుల్. ఇది మాత్రం తూచి తెలుసా అసలు, మ్యాచ్ లో కలుద్దాం. ఇది నేను ఎట్లా చెప్పాలంటే ఏంటి ఇంకా ఇప్పుడు నేను లాస్ట్ లో నేనేం చెప్పాలి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం అంటే ఇది కూడా కట్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. బట్ ఎందుకు చెప్పానంటే బికాస్ ఇట్స్ బిన్ 2 years, ఎక్కడ కనబడలా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ హోప్ఫుల్లీ యూనో. సో పతంగ్ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ లవ్ ద ఫిలిం, చాలా బాగుంటుంది. అండ్ మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో మ్యాచ్లో కలుద్దాం. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్.